శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత ఎంతమంది చదివారు? ఫ్రమ్ టుడే అందరం కలిసి భగవద్గీతను చదవడం స్టార్ట్ చేద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, భగవద్గీతను మనకు అందించిన వారు వ్యాస భగవానుడు. ఆయన భగవద్గీతని 700 శ్లోకాలతో 18 అధ్యాయనాలు మీన్స్ చాప్టర్స్ మనకు అందించారు. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మహాభారతంలో అంటే భీష్మ పర్వం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక గీతా మహత్యం గురించి మాట్లాడితే ఎన్ని మాటలు చెప్పినా సరిపోదు. ఒక ముక్కలో చెప్పాలంటే గంగా, గాయత్రి మంత్రం, భగవంతుడి కన్నా కూడా శ్రేష్టమైనది గీత. ఎందుకంటే మనం గీత నుంచి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం మాత్రమే కాకుండా మన పక్కన వాళ్ళకు కూడా తెలియజేస్తాం, వాళ్ళకి చెప్పగలుగుతాం. కాబట్టి గీత అంత గొప్పది. గీత నుంచి మన జీవిత సత్యాల్ని ఎన్నో నేర్చుకుంటాం. కాబట్టి గీత అన్నిటిలో కన్నా శ్రేష్టమైనది, మన జీవితాన్ని నడిపించేది. సో మనం విల్ స్టార్ట్ అవర్ జర్నీ విత్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ గీత ఎలా పుట్టింది, భగవద్గీత ఎలా ఆవిర్భవించింది? ఇఫ్ ఎనీబడి నోస్, ప్లీజ్ టెల్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. బై బై.